హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈ రోజు మనము సంక్రాంతి స్పెషల్ గా కజ్జికాయలు ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. 200 గ్రామ్స్ ఉంటుందండి. 2 టీ స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేయడం వల్ల కజ్జికాయలు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి. చిటికెడు ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలిపి 2 టీ స్పూన్స్ కాచిన నెయ్యి గాని నూనె గాని వేసుకోవాలి. 200 గ్రామ్స్ పిండికి 10 to 15 ml నెయ్యి గాని నూనె గాని అయితే సరిపోతుందండి. నెయ్యి వేశాక పిండి బాగా కలుపుకోవాలండి. ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు ముద్దగా రావాలి. తరువాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా కలపకూడదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అలా అని మరీ గట్టిగా రాయి మాదిరిగా కలుపుకోకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకుంటే చాలు. ఇప్పుడు మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కజ్జికాయల పూర్ణం కోసం మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు తినే శనగలు వేసుకోవాలి. 3 యాలకులు వేసి మరీ నున్నగా కాకుండా కొంచెం నూక ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. 1/2 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి తురిమి వేసుకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మెత్తగా పొడి చేసిన 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగా బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ బాగా తినే వాళ్ళైతే 1/2 కప్పు వేసుకోండి. ఇవన్నీ చేత్తోనే బాగా కలుపుకోండి. మిక్సీకి వేస్తే మెత్తగా ముద్దగా అయిపోతుందండి. మనకు పూర్ణం పొడి పొడిగానే ఉండాలి. మీకు కావాలంటే మీ టేస్టుకు తగినట్లుగా నువ్వులు, వేరుశనగ పప్పు కూడా వేయించి పొడి చేసుకోవచ్చండి. ఏవి వేసుకున్నా కూడా 1 కప్పు మైదా పిండికి బెల్లం కాకుండా పప్పులు, కొబ్బరి 2 కలిపి 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని ఒకసారి కలిపి మనము కజ్జికాయలు చేసుకుని చెక్క తీసుకుని ఆ చెక్కకి ఏ సైజు చపాతీ అవసరమవుతుందో చూసుకొని దాన్ని బట్టి పిండిని ఉండలు చేసుకోవాలి. మరీ పెద్ద చపాతీలు చేసేస్తే వేస్ట్ ఎక్కువగా వస్తుందండి. ఆ వేస్ట్ ఎక్స్ట్రా పిండి గట్టి పడుతుందండి. మళ్ళీ మనము చపాతీ రుద్దుకోవడానికి కష్టంగా ఉంటుంది. కొద్దిగా మైదా పిండి చల్లుకొని మరీ పలచగా మరీ మందంగా కాకుండా రుద్దుకొని కజ్జికాయ చెక్క మీద కూడా కొద్దిగా మైదా పిండి చల్లుకొని మనం రుద్దుకున్న చపాతీ చెక్క మీద వేసుకోవాలి. చెక్క మీద పిండి చల్లుకోవడం వల్ల పిండి చెక్కకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్స్ వరకు పూర్ణం వేసుకోవాలి. మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేయించి వేసుకోవచ్చండి. తరువాత అంచుల చుట్టూ నీటి చెమ్మతో తడిపి కజ్జికాయ చెక్కను క్లోజ్ చేసి అంచుల చుట్టూ గట్టిగా ప్రెస్ చేయాలి. ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని గిన్నెలో పెట్టి మూత పెట్టుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. లాస్ట్లో దానితో కూడా కజ్జికాయలు చేసుకోవచ్చు. చూడండి, షేప్ బాగా వచ్చింది కదా. చివర్ల తోకల మాదిరిగా ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసుకుంటే షేపు ఇంకా బాగుంటుంది. కజ్జికాయల నిండా పూర్ణం పెట్టుకోవాలండి. తక్కువ పెడితే అంత రుచిగా ఉండదు. ఇదే విధంగా అన్ని కజ్జికాయలు చేసుకోవాలి. అన్ని కజ్జికాయలు చేసుకునే వరకు ప్లేటు మీద ఏదైనా గుడ్డతో గాని మూతతో గాని కవర్ చేసుకోవాలి. మీ దగ్గర కజ్జికాయల చెక్క లేకపోతే చపాతీ రుద్దుకొని ఏదైనా బాక్సు గాని బాక్సు మూత గాని తీసుకొని రౌండ్గా షేప్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో పూర్ణం పెట్టుకుని అంచుల చుట్టూ నీటి చెమ్మతో అద్ది ఒకవైపుకు ఫోల్డ్ చేసుకుని 2 అంచులు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. నీటి చెమ్మతో తడపడం వల్ల సీల్ అయిపోతుందండి, పొడి బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫోర్కు తీసుకుని 2 పక్కల ఈ విధంగా డిజైన్ మాదిరిగా అంచుల చుట్టూ వేసుకోవాలి. ఇంకొక మెథడ్లో చపాతీ మాదిరిగా చేసుకొని అందులో పూర్ణం పెట్టి చుట్టుపక్కల నీటి చెమ్మతో అద్ది అన్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. కింద లేయర్ ఎక్కువగా పై లేయర్ తక్కువగా ఉండాలి. కింద లేయర్ను ఈ విధంగా డిజైన్ మాదిరిగా వేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. మొత్తం 12 కజ్జికాయలు వచ్చాయండి. ముందుగా 10 ఎక్స్ట్రా పిండితో 2 కజ్జికాయలు వచ్చాయి. పూర్ణం కూడా ఏమీ మిగలలేదండి, కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కజ్జికాయలన్నీ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఆయిల్కి సరిపడా కజ్జికాయలు వేసుకొని రెండు పక్కల తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోయి తొందరగా మెత్తబడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లార్చి డబ్బాలో వేసి పెట్టుకుంటే 20 రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ను తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి.